ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థి పేరును ప్రకటించింది బీజేపీ. గెలిచేందుకు తగినంత బలం లేకపోయినా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన బీజేపీ పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రావును బరిలోకి దింపింది. ఈ ఎన్నిక నామినేషన్ కు ఇవాళే చివరి రోజు కావడంతో మరి కాసేపట్లో గౌతమ్ రావు తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం దక్కిందని గౌతమ్ రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము ఎలా గెలుస్తామో ముందు ముందు తెలుస్తుందన్నారు. బీజేపీ అధిష్టానం ప్రకటించారు అభ్యర్థిగా. తప్పకుండా ఈ యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయం సాధిస్తామని చెప్పే పార్టీ ముందుకు పోతా ఉంది. ఆ విధంగా తప్పకుండా విజయం సాధిస్తాం. చూడండి, రాబోయే రోజులలో ఏం జరగబోతుందో మీరు చూస్తే అర్థమవుతుంది. టికెట్ పార్టీ జనరల్గా కార్యకర్తలకు ఎప్పుడు కూడా ప్రథమ స్థానం వస్తుంది. ఆ విధంగానే చాలా సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేస్తాను కాబట్టి ఒక అవకాశం నాకు కల్పించినారు. మరోవైపు గౌతమ్ రావు ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులే లేరా అని ప్రశ్నించారు. అధిష్టానానికి సీనియర్లు కార్యకర్తలు కనబడలేదా అని కామెంట్ చేశారు. ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బలాబలాలను పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో మొత్తం 109 మంది నేతలకు ఓటు హక్కు ఉంది. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు, 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక పార్టీల వారీగా బలాబలాలు చూస్తే కాంగ్రెస్ కు 14, ఎంఐఎం కు 49, బీఆర్ఎస్ కు 24, బీజేపీకి 22 సభ్యుల బలం ఉంది. కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.